ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది విమానం. ఆ దేశానికి చెందిన బాలి ఐలాండ్ యొక్క రాజధాని డెన్స్బర్. విమానం దిగి ఎయిర్పోర్ట్లోకి నడిచారు కపిల్, మైథిలీలు. కపిల్కు 25 ఏళ్లుంటాయి. మైథిలి అతనికంటే 3 ఏళ్ల చిన్నది. హైదరాబాద్లో ఓ ఎంఎన్సీలో కపిల్ హార్డ్వేర్ ఇంజనీర్గాను, మైథిలి సాఫ్ట్వేర్ ఇంజనీర్గాను పనిచేస్తున్నారు. 2 ఏళ్ల ప్రేమాయణం అనంతరం వారం క్రితమే వారి వివాహమైంది. హనీమూన్ కోసం సుందర ద్వీపమైన ఇండోనేషియాలోని బాలీకి వచ్చారు. ఎయిర్పోర్ట్ వద్దనున్న ఓ పెద్ద మ్యూరల్ పెయింటింగ్ ఆ దంపతుల్ని అమితంగా ఆకర్షించుకుంది. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న చిత్రం అది. ఎయిర్పోర్ట్ వద్ద షాపులలో గణపతి, విష్ణువు, శివుడు మొదలగు హిందూ దేవుళ్ళ విగ్రహాలు అమ్ముతుండటం చూసి వారికి ఎంతో సంతోషంగానూ ఆశ్చర్యంగానూ అనిపించింది. ఎయిర్పోర్ట్ పరిసరాలలోని రమణీయ ప్రకృతి ఆ దంపతుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడ ఉన్న అతిపెద్ద షాపింగ్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చుట్టేసి వచ్చి క్యాబ్ ఎంగేజ్ చేసుకునేసరికి రాత్రి 7 గంటలైంది. ఓ మంచి హోటల్కి తీసుకెళ్లమని క్యాబ్ డ్రైవర్కు చెప్పాడు కపిల్. క్యాబ్ డ్రైవర్ ముస్లిం. తన పేరు రసూల్ అని చెప్పాడు. 35 ఏళ్లుంటాయి. పెద్ద గడ్డం, కొంచెం మాసిన బట్టలతో భయంకరంగా ఉన్నాడు. మాట మాత్రం సున్నితంగా ఉంది. అది టూరిస్ట్ ప్లేస్ కావడంతో హిందీ, ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. అతగాడి యాసను అర్థం చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఆ దంపతుల్ని ఇండియన్స్గా గుర్తించగానే హిందీలో మాట్లాడటం మొదలుపెట్టాడు. క్యాబ్ వెళ్తుంటే కనువిందు చేస్తున్న ప్రకృతి ఆ దంపతుల హృదయాలకు ఆహ్లాదం కలిగించింది. ఆన్ ది వేలో ఫస్ట్ జంక్షన్ దగ్గర ప్రతిష్ఠించబడి ఉన్న గదాధరుడైన భీమసేనుడి నిలువెత్తు విగ్రహాన్ని చూపుతూ అది మహాభారత్లోని భీమసేన్ విగ్రహం అని చెప్పాడు రసూల్. వారు ఆశ్చర్యంగా రసూల్ వంక చూస్తూ ఇలా అనుకున్నారు, ఇండియాలో అలాంటి అంత అద్భుతమైన స్టాచ్యూని ఎక్కడా చూసినట్టు గుర్తులేదు అని. క్యాబ్ ముందుకు దూసుకుపోతుంటే ప్రతి జంక్షన్ దగ్గర శ్రీరాముడు, విష్ణువు, శివుడు ఇలా హిందూ దేవతల పురాణాలు, ఇతిహాసాలలోని ప్రముఖుల నిలువెత్తి విగ్రహాలు దర్శనమివ్వడం వారికి ఆశ్చర్యాన్ని అధికం చేసింది. అన్నిటికంటే ఆ యువ దంపతుల్ని ఎక్కువ ఆకట్టుకున్న విషయం ఆ పట్టణంలో ఎక్కడా రాజకీయ నాయకుల స్టాచ్యూస్ కనిపించకపోవడం. పొలిటీషియన్స్ విగ్రహాలను తాము పబ్లిక్ ప్లేసెస్లో ఆవిష్కరించామని చెప్పాడు రసూల్. కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా అడిగాడు, సాబ్, మీరు హనీమూన్ కపుల్ రైట్ అని. అవునన్నాడు కపిల్. అయితే మిమ్మల్ని డెవిల్స్ ఇన్కి తీసుకెళ్తాను. అడ్వెంచర్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. యువత ఫస్ట్ చాయిస్ హోటల్ అదే. హనీమూన్ కపుల్స్కి డిస్కౌంట్ కూడా ఉంటుంది అక్కడ అన్నాడు రసూల్. ఊరి చివర ఒక హంటెడ్ కొండపైన ఉన్న ఇల్లు అది. ఇప్పుడు ఇన్గా మార్చబడింది. ఆ హోటల్కి వీడు బ్రోకర్లా ఉన్నాడు అంది మైథిలి తెలుగులో మెల్లగా. బట్ ఇట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్, లెట్స్ గో దేర్ అన్నాడు కపిల్ ఉత్సాహంగా. డెవిల్స్ ఇన్ అంటే దెయ్యాల లాడ్జ్ అన్నమాట. భయంగా నటించింది మైథిలి. వారి మాటలను అర్థం చేసుకున్న రసూల్ నవ్వాడు. నో ఫియర్ మ్యామ్, ఆల్ ఫన్ దేర్ అన్నాడు. మనుషులను అలరించే ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ సుమారు అరగంట పాటు డ్రైవ్ చేసిన తర్వాత పట్టణపు శివార్లలో ఉన్న ఒక కొండపైకి ప్రవేశించింది క్యాబ్. దట్టంగా అలుముకున్న చీకట్లను మార్గానికి ఇరువైపులా ఉన్న దీపకాంతులు పారదోలుతున్నాయి. రమణీయమైన ప్రకృతి మధ్య ఒంటరి చెట్టులా ఉంది హోటల్. డెవిల్స్ ఇన్ అన్న రంగుల సైన్ బోర్డు నియోన్ లైట్లలో మెరుస్తుంది. ఆ దంపతుల్ని క్యాబ్లోనే ఉండమని చెప్పి హోటల్లోకి వెళ్ళాడు రసూల్. కొద్ది క్షణాల తర్వాత తిరిగి వచ్చాడు. 10 గదులు ఉంటాయి ఇందులో. ప్రస్తుతం ఇది ఆఫ్ సీజన్ కావడంతో టూరిస్టులు రద్దీ ఎక్కువగా లేదు. గదులు కొన్ని ఖాళీగానే ఉన్నాయి అని చెప్పి లగేజ్ తీసుకొని మళ్ళీ హోటల్లోకి వెళ్ళాడు అతను. కపిల్, మైథిలి క్యాబ్ దిగి పరిసరాలను పరిశీలనగా చూశారు. ఆ రాక్ గార్డెన్లో వివిధ ఆకృతులతో కట్ చేయబడ్డ చెట్లకు అల్లబడ్డ రంగుల బల్బులు ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతంగా చేస్తున్నాయి. హోటల్కి వెనుక పక్క చిన్న కొండ కూడా ఉంది. ఆ సుందర వనం మధ్య దిష్టి బొమ్మలా కనిపించింది హోటల్. 3 అంతస్తుల భవనం. చుట్టూ అడ్డదిడ్డంగా మొలిచిన చెట్లు, పిచ్చి మొక్కలు, తుప్పలు, పాడుబడ్డ భవంతిలా భయానకంగా ఉంది. మై గాడ్, ఏదో నిజంగానే బూతు బంగళాలా ఉంది అంది మైథిలి భయంగా. రసూల్ రాగానే, బాయ్, హోటల్ అన్నావు, చూస్తుంటే ఏదో హాంటెడ్ ప్లేస్లా ఉంది, ఇందులో బస చేయడం సేఫ్ అంటావా అని అడిగాడు కపిల్. రసూల్ నవ్వాడు. డర్ మత్ సాబ్, పేరుకు తగ్గట్టు ఉండాలనే బయట అపేరెన్స్ అలా ఏర్పాటు చేశారు. ఇది థీమాటిక్ హోటల్. సౌకర్యాలు, సర్వీసులు బాగుంటాయి.
లోపలి వాతావరణం థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నాడు. భుజాలు ఎగరేశాడు కపిల్. పేమెంట్ చేయడంతో తన బిజినెస్ కార్డ్ కపిల్కి ఇచ్చాడు రసూల్. మర్నాడు వారు సైట్ సీయింగ్కు బయలుదేరే ముందు తనకు ఫోన్ చేస్తే వెహికల్ తెస్తానని చెప్పాడు. వారికి హ్యాపీ స్టే, గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోయాడు. చేతులు పెనవేసుకుని సిమెంట్ రోడ్ గుండా హోటల్లోకి నడిచింది ఆ కొత్త జంట. హాల్ అంతా కన్సీల్డ్ లైటింగ్ డిమ్గా వ్యాపించింది. సోడియం పేపర్ లైటింగ్ కావడంతో లేత పసుపు రంగులో కొనులకు ప్లెజెంట్గా ఉంది. లోపలికి అడుగు పెట్టిన మైథిలి కంటికి కనిపించిన భయానక దృశ్యం చూసి పక్కలో బాంబు పేలినట్టు అదిరిపడింది. కెవ్వని అరిచి భయంతో భర్త చెయ్యి గట్టిగా పట్టుకుంది. రిసెప్షన్లో ఆపాదమస్తకం తెల్లటి ముసుగులో దయ్యం రూపంలో ఉన్న ఆకారం కూర్చునుంది. కళ్ళ వద్ద 2 కంతలు మాత్రం ఉన్నాయి. వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు బాలి అంది. ఆకారం లేచి నిల్చుంటూ మాట నూతిలోంచి వచ్చినట్లు ఉన్నా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఈ హోటల్ మేనేజర్ని. వెల్కమ్ టు డెవిల్స్ ఇన్. నువ్వు మనిషివా లేక దెయ్యానివా అని అడిగాడు కపిల్ అనుమానంగా చూస్తూ. ఇది మా హోటల్ ట్రెడిషన్ సార్ అంటూ వివరంగా చెప్పుకొచ్చింది ఆకారం. పేరుకు తగ్గట్టుగా డెవిల్స్ ఇన్లో దెయ్యపు వాతావరణం నెలకొని ఉంటుంది. స్టాఫ్ అంతా డెవిల్స్ వేషధారణలో ఉంటారు. వారికి పేర్లుండవు, డెవిల్స్ అనే పిలవాలి. గుర్తింపు కోసం డెవిల్స్ 1, 2, 3 అలా నెంబర్లు ఉంటాయి. హోటల్ లోపల వెలుపల కూడా దెయ్యపు వాతావరణం ప్రతిబింబించేలా అలంకరించబడి ఉంటుంది. గదులు, ఫర్నిచర్ సైతం థిమాటిక్గా ఉంటాయి. అదంతా అతిథుల ఫన్ కోసం చేయబడ్డ ఏర్పాటు. ఒక్కోసారి అందలి వాతావరణం కొంచెం భీతి కొలిపేలా ఉంటుంది. దానిని అతిథులు బాగా ఎంజాయ్ చేస్తారు. వృద్ధులు, హార్ట్ పేషెంట్లు ఆ హోటల్లో గదులు ఇవ్వరు. పిల్లలకు ప్రవేశం లేదు. ముఖ్యంగా విదేశీ యాత్రికులు, యువత ఆ హోటల్లో బస చేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. టూరిస్ట్ సీజన్లో అక్కడ గదులు దొరకడం కష్టం. హనీమూన్ కపుల్స్కి సపరేటు డిస్కౌంట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి హాల్ అంతా కలయ చూశారు కపిల్, మైథిలీలు. అచ్చటి ఫర్నిచర్, ఫర్నిషింగ్స్, గోడలకు ఉన్న చిత్రాలు, ఆర్టిఫేక్ట్స్ అన్నీ పారానార్మల్ ఇమేజెస్. దయ్యాలు, అస్థిపంజరాలు, కపాలాలు, ఎముకల థీమ్స్తో అంతటా స్పూకీ అపిరెన్స్ తాండవమాడుతుంది. ఓ దయ్యం వచ్చి లగేజ్ తీసుకుని వెళ్దామా రూమ్కి అనింది. తమ రూమ్కి బయలుదేరారు ఆ దంపతులు. 3 అంతస్తుల హోటల్ అది. ఒక్కో అంతస్తులోనూ 3 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఓ గెస్ట్ రూమ్, మేనేజర్ రూమ్, ఆఫీస్ గది, కిచెన్, డైనింగ్, స్టోర్ రూమ్, లాంజ్ ఉన్నాయి. గదుల తలుపులు అస్థిపంజరాల ఆకృతిలో ఉంటే కిటికీలు పుర్రెలు, ఎముకల రూపంలో మలచబడ్డాయి. ఇటు చూసినా దెయ్యాలు, అస్థిపంజరాలు, కపాలాలు, ఎముకల గుర్తులతో భయానకంగా కనిపించింది. వారికి గది 3rd ఫ్లోర్లో ఇవ్వబడింది. అక్కడి నుంచి బయటవి బాగా కనిపిస్తుందని. గది విశాలంగా ఖరీదైన ఫర్నిచర్తో చక్కగా అలంకరించబడింది. అయితే అందులో కూడా డెవిల్స్ థీమ్ ప్రతిబింబిస్తోంది. అదంతా ఒక పక్క థ్రిల్లింగ్గా అనిపించినా మరో పక్క అనూహ్యమైన భీతిని కలిగిస్తుంది, ముఖ్యంగా మైథిలీకి. ఆ డిమ్ లైట్లో రూమ్ సర్వీస్ స్టాఫ్ దయ్యాల వేషాలలో కదులుతుంటే తమాషాగా అనిపించింది వారికి. కానీ అన్ని దయ్యాలు కళ్ళ ముందు కదలాడుతుంటే మదిలో ఏమూలో బిక్కు బిక్కు మనక మానలేదు మైథిలీకి. ఫ్రెష్ అప్ అయి నైట్ డ్రెస్లోకి మారారు భార్యాభర్తలు. గ్రౌండ్ ఫ్లోర్లోని డైనింగ్ హాల్కి వెళ్ళారు డిన్నర్ కోసమని. అక్కడ 3 జంటలున్నాయి. ఒకటి చైనీస్, మరొకటి ఆస్ట్రేలియన్, ఇంకొకటి ఆఫ్రికన్. అన్నీ ఆ హోటల్లో బస చేస్తున్న యువ జంటలే. వివిధ ఫ్లోర్స్లో ఉంటున్నారు. మిగిలిన 3 జంటలు ఇండియన్ కపుల్తో పరిచయం చేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ ఆ హోటల్ థీమ్, ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారంతా. ఆ తర్వాత అంతా డిస్పర్స్ అయ్యారు. కపిల్ దంపతులు తమ గదికి బయలుదేరారు. హోటల్ లోపల నిశ్శబ్దం గంభీరంగా ఉంది. అది మైథిలి భయాలకు ఆజ్యం పోస్తుంది. పడుకునే ముందు అంది ఆమె, నాకెందుకో ఇక్కడ భయం వేస్తుంది కపిల్ అని. కపిల్ నవ్వి, ఎంతైనా నువ్వు సాఫ్ట్వేర్వి కదా, ఇలాంటి చోట ఇమడడం కొంచెం కష్టమే మరి అన్నాడు. అతన్ని గట్టిగా గిల్లింది ఆమె. ఈ హోటల్ నావెల్టీ థ్రిల్లింగ్గానే ఉంది. ఉలుకు పలుకు లేకుండా తిరిగే దయ్యపు ఆకారాలు, భయంకర నిశ్శబ్దత,
ఎంతటి గుండె దిటవు కలవారినైనా భయపెట్టక మానవు అంది. డోంట్ ఫియర్ మై డియర్, ఐఎమ్ హియర్ అంటూ ఆమెను కౌగిట్లో బంధించేశాడు అతను. ఎవరో తట్టి లేపినట్టుగా హఠాత్తుగా మెలకువ వచ్చింది మైథిలికి. గదిలో బ్లూ కలర్ నైట్ ల్యాంప్ వెలుగుతోంది. పక్కలో కపిల్ గాఢ నిద్రలో ఉన్నాడు. అదే సమయంలో గదిలోని గడియారం భయానక దెయ్యంలా 12 సార్లు వికృతంగా అరచింది. మైథిలికి దాహంగా ఉంది. బెడ్ పక్కనున్న వాటర్ జగ్ ఖాళీగా ఉంది. లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచింది. మంచినీళ్ళు అందులో కూడా లేవు. దాహంతో నాలుక పిచ్చుకట్టుకుపోతుంది. ఇది డెవిల్ సిన్. అర్ధరాత్రి అయినా బజర్ నొక్కగానే మా దెయ్యాలు మీ ముందుంటాయి అన్న మేనేజర్ మాటలు గుర్తుకు రావడంతో బజర్ నొక్కింది. తక్షణమే ఒక దెయ్యం అక్కడ ప్రత్యక్షమైంది. మంచినీళ్ళు కావాలి అందామె. మంత్రం వేసినట్టు దెయ్యం చేతిలో వాటర్ జగ్ వెలసింది. నీళ్లు తాగుతుంటే హఠాత్తుగా గుర్తుకొచ్చింది మైథిలికి తాను గది తలుపు తెరవలేదని. ఆ దెయ్యం లోపలికి ఎలా వచ్చింది? వాటర్ జగ్ ఎలా ప్రత్యక్షమైంది? నోట్లో పోసుకుంటున్న నీళ్లు చల్లగా ఉప్పగా వెగటుగా తగిలాయి. త్రాగడం ఆపి నీటి వంక చూసింది. అంతే, కెవ్వుమంది. ఎర్రటి రక్తం ఆమె నోటి నిండా. ఏమిటది? ఇవి నీళ్లు కాదు, రక్తం అని అరిచింది గట్టిగా. దెయ్యం వికృతంగా నవ్వింది. నువ్వు గదిలోకి ఎలా వచ్చావు? మైథిలి కంఠం వణికింది. ఇప్పుడు ఆ ఆకారం మెడపైన తలకాయ లేదు. భయంతో గదంతా దద్దరిల్లేలా కెవ్వున అరిచింది మైథిలి. గాఢ నిద్రలో ఉన్నాడేమో. ఆమె అరుపులు కపిల్ని లేపలేకపోయాయి. తలలేని మొండెం మైథిలి వైపు అడుగులు వేసింది. భయంతో కొయ్యబారిన మైథిలికి నోరు పెగలడం లేదు. భర్తను చేతులతో కుదిపింది. అతనిలో కదలిక లేదు. జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుందామే. మంచంపై నుంచి ఉరికి గుమ్మం వైపు పరిగెత్తింది. తలుపు తెరుచుకుని వరండాలోకి దూసుకుపోయింది. కొంపతీసి అది కపిల్ని ఏ హాని చెయ్యదు కదా. ఆ ఆలోచన తట్టిందే తడవుగా మళ్ళీ గదివైపు పరిగెత్తింది. కపిల్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అతని పక్కలో మొండెపు దెయ్యం. త్రుళ్ళిపడింది మైథిలి. అది భర్తను ఏం చేస్తుందో, అతన్ని రక్షించుకోవాలి. ఎక్కడ లేని తెగువ వచ్చేసింది ఆమెకు. గదిలో ప్రవేశించి పళ్ళు కోసుకునే కత్తి అందుకుంది. పూనకం వచ్చిన దానిలా ఒక్క ఉరుకులో బెడ్డును సమీపించి దయ్యాన్ని పొడవబోయింది. అది మాయమైపోయింది. కపిల్ కపిల్ లే అని అరుస్తూ భర్తను గట్టిగా కుదిపింది. చటుక్కున కళ్ళు తెరిచాడు అతను. కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. భర్త ఆకారంలో వచ్చిన మార్పును చూసి కెవ్వున అరిచి వెనక్కి గెంతిందామె. కపిల్ ముఖం వికృతంగా తయారైంది. మిడిగుడ్లు వచ్చాయి. నోట్లో నుంచి ఇరువైపులా కూరలు మొలిచాయి. పళ్ళు పెద్దవయ్యాయి. శరీరపు రంగు సైతం మారిపోయింది. పైకి లేచి బెడ్ దిగాడతను. వికృతంగా నవ్వుతూ ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె వైపు రాసాగాడు. భర్తలో వచ్చిన ఆ మార్పు మరింత భయపెట్టింది మైథిలిని. కపిల్ ప్లీజ్, నాకు భయమేస్తుంది అంటూ ఒక్కో అడుగు వెనక్కి వేయసాగింది. కపిల్కి ఆమె అర్థింపు అర్థమవుతున్నట్టు లేదు. కూర చూపులు కాస్త క్రూరంగా మారాయి. ఆమె గుండెలు అవిసిపోయేలా బిగ్గరగా నవ్వసాగాడు. హఠాత్తుగా అనిపించింది ఆమెకు అతను దెయ్యంగా మారిపోయాడని. అంతే, దిక్కులు పిక్కటెల్లేలా కెవ్వున అరుస్తూ బయటకు పరిగెత్తింది. 2 మెట్లు చొప్పున దిగుతూ కిందకు పరిగెత్తింది. భయంకర నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అంతటా. మిగతా అతిథులను లేపుదామంటే ఎవరు ఏ రూమ్లో ఉన్నారో తెలియదు. రిసెప్షన్లో ఉన్న ఆకారాన్ని చూడగానే మేనేజర్ దయ్యం మొండెం. ఓ పక్క భయం, మరో పక్క ఆయాసం. మాట సారిగా రావటం లేదు. ఆకారం మైథిలి వంక తిరిగింది. అది హఠాత్తుగా అస్థిపంజరంగా మారిపోయింది. దాని ముఖం క్యాబ్ డ్రైవర్ రసూల్ది. భయంకరమైన దృశ్యం చూసిన మైథిలి చేతికి నోరు అడ్డు పెట్టుకుని కెవ్వుమని అరుస్తూ హోటల్ బయటకు పరిగెత్తింది. భయంతో గుండెలు అవిసిపోతున్నాయి. అలసటతో శరీరం తూలుతోంది. మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురైంది. మెదడు మొద్దుబారిపోతుంది. తోచిన దిక్కుకు పరిగెడుతూ వెనక్కు పక్కకు చివరికి రాక్ని చేరుకుంది. అలసటిగా ఆగిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది.
రాతి దగ్గరకు చేరిన తనను తాను కుదుట పొడగడానికి ప్రయత్నిస్తుంది. కపిల్కి ఏమైందో, అతను ప్రాణాలతో ఉన్నాడో లేదో, అతనికి ఆ దయ్యపు రూపం ఎలా వచ్చింది? భర్తను తలుచుకుంటే ఆమె మది తీవ్ర సంక్షోభానికి గురయ్యింది. అంతలోనే కొండపై నుంచి ఏదో వింత శబ్దాలు వినిపించాయి. ఆ వింత శబ్దాలు వస్తున్న వైపు తిరిగి చూసింది. ఆ దృశ్యం ఆమెని మరోసారి అదిరిపడేలా చేసింది. కపిల్ గాలిలో తలకిందులుగా వేలాడుతున్నాడు. అస్థిపంజరాలు కొన్ని అతన్ని చుట్టుముట్టి గోలగా తిరుగుతున్నాయి. కుంభాలతో రక్త మాంసాలను అతనిపై గుమ్మరిస్తున్నాయి. నో, ప్లీజ్ లీవ్ మీ అంటూ అరుస్తున్నాడు అతను. కపిల్ ఆపదలో ఉన్నాడు. మైథిలిలో ఆవేశం ముంచుకు వచ్చింది. భయం, స్వీయ రక్షణ విస్మరించింది. ఉన్మాదినిలా అరుస్తూ చేతికందిన రాళ్లతో అస్థిపంజరాలను అటాక్ చేసింది. అస్థిపంజరాలు ఆమె వైపుకు తిరిగాయి. మైతి, పారిపోయి, పిశాచులు నిన్ను చంపేస్తాయి అని అరిచాడు కపిల్. నో, నువ్వు లేకుండా నేను తిరిగి వెళ్ళను అని అరిచింది మైథిలి. అస్థిపంజరాల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో కొండ చివరికి చేరిన విషయం మైథిలి గమనించలేదు. కాలు జారి వెనకనున్న అగాధంలోకి పడిపోయింది. కెవ్వమంటూ కళ్ళు తెరిచింది మైథిలి. ఆమె హృదయ స్పందన వేగంగా ఉంది. ముచ్చెమటలు పోసిన శరీరంతో చటుక్కున లేచి కూర్చుంది. భయంతో మేల్కొన్నాడు కపిల్. మైతి, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఎందుకు వణికిపోతున్నావు? టేక్ ఇట్ ఈజీ అని అన్నాడు మైథిలితో. భార్య స్థితి చూసి కంగారు పడుతూ సముదాయించడానికి ప్రయత్నించాడు. ఆమె వెర్రిచూపులు చూస్తోంది. కౌగిట్లోకి తీసుకున్నాడు. ఏమైంది డియర్? ఎందుకలా భయపడిపోతున్నావు? పీడకల ఏదైనా వచ్చిందా? ఆమె వీపు నిమురుతూ అడిగాడు. చుట్టూ పరీక్షించింది మైథిలి. ఆమె హోటల్ సూట్ రూమ్లో ఉంది. అదంతా పీడకల అని విభ్రాంతి చెందింది. ఆమె చేత మంచినీళ్లు రాగించాడు కపిల్. తెల్లవారినట్టు సంకేతంగా కిటికీ అద్దాలలోంచి గదిలోకి సూర్యరశ్మి పడుతోంది. తనకు వచ్చిన కలను గురించి వివరించింది ఆమె. భయంతో ఒళ్ళు జలదరిస్తుంటే అంతలో డోర్ బెల్ మోగింది. మైథిలి ఉలికిపడి చూసింది. భయం లేదన్నట్టు భుజం తట్టి వెళ్ళి తలుపు తెరిచాడు కపిల్. గుమ్మంలో దయ్యం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేమ్ అంటూ వారిని విష్ చేసి బ్రేక్ఫాస్ట్ ట్రేని టేబుల్ పైన పెట్టింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓసారి నీ ముసుగు తొలగించగలవా అడిగాడు కపిల్. ఓ క్షణం తటపటాయించి ముసుగు తొలగించింది దయ్యం. తెల్లటి చక్కటి అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆమెను చూడడంతో మైథిలి గుండెలు కుదుటపడ్డాయి. యు ఆర్ క్వైట్ గుడ్ లుకింగ్ అన్నాడు కపిల్ ఆ పిల్లతో. కాంప్లిమెంట్కి ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. థ్యాంక్ యూ సార్ అంటూ వెళ్ళిపోయింది. చూసావా డియర్, నీ కలకు మూలం నీలో అంతర్లీనంగా ఉన్న భయాలే. మన మదిలో చెలరేగే ఆలోచనలు, కోరికలు, ఆశలు మనం నిద్రావస్థలో ఉండగా కలల రూపంలో వెలికి వస్తుంటాయి. అదంతా కేవలం మెదడుకు సంబంధించిన ప్రక్రియ. ఈ హోటల్ పేరు, వాతావరణం, దయ్యాల ముసుగులోని సిబ్బంది వగైరాలన్నీ నీలో భయాన్ని రేకెత్తించాయి. ఆ భయమే రాత్రి పీడకలగా రూపుదిద్దుకొని నిన్ను భయానికి గురి చేసింది. సో ఫియర్ ఈజ్ ద కీ అంటూ వివరించాడు కపిల్. ఎనీవే, ఒక రాత్రి అనుభవం చాలు. ఇవాళే హోటల్ మారిపోదాం. ఇది ఇవాల్టి డెవిల్ స్టోరీ ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే మీరు కామెంట్స్లో మాకు తెలపండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి కథలతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్.